ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వీళ్ళ వల్ల చాలా దేశాలు కల్చరల్గా ఎకనామికల్గా నష్టపోతున్నాయన్న సంగతి మీకు తెలుసా? రీసెంట్గా బంగ్లాదేశ్లో జరిగిన గొడవలకు గవర్నమెంట్ పడిపోవడానికి మయన్మార్ నుంచి వచ్చిన ఈ ఇమిగ్రెంట్స్ కూడా ఒక కారణమనే చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఈ ఇమిగ్రెంట్స్ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే మన దేశంలో కూడా డైలీ ఎంతో మంది బంగ్లాదేశ్ మయన్మార్ నుంచి ఇల్లీగల్గా వస్తున్నారు. మన దేశంలోకి ఇల్లీగల్గా వచ్చిన ఈ ఇమిగ్రెంట్స్కి 1500కే ఆధార్ కార్డు ఇస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎలాగోలా బతకడానికి ఏదో ఒక పని చేయడానికి ఇక్కడ చాలా మంది వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. గత కొంతకాలంగా కొంతమంది బంగ్లాదేశ్ యూట్యూబర్స్ భారత్లోకి ఇల్లీగల్గా ఎలా వెళ్లాలో చూపిస్తూ వీడియోస్ తీసి యూట్యూబ్ లో పెడుతున్నారు. మన దేశ సెక్యూరిటీకి ఇది చాలా పెద్ద ముప్పు అనే చెప్పొచ్చు. ఇంకా మన ఇండియా బోర్డర్స్ ఎంత వీక్ గా ఉన్నాయో వీళ్ళు క్లియర్ గా చూపిస్తున్నారు. మన దేశంలోని వెస్ట్ బెంగాల్లో లక్షల మంది బంగ్లాదేశ్ మయన్మార్ నుంచి వచ్చి ఇల్లీగల్ గా బతుకుతూ అక్కడ గొడవలు చేస్తూ ఒక ఓట్ బ్యాంక్ గా తయారయ్యారు. స్వార్థ రాజకీయ నాయకులు ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళని ఒక ఓట్ బ్యాంక్ గా చూస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల దేశానికి ఎంత నష్టం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇల్లీగల్ గా మన దేశంలోకి వచ్చిన వాళ్ళకి మన దేశం మీద ఎలాంటి ప్రేమ ఉండదు. ఇక నుంచైనా మన దేశంలోని బోర్డర్ సెక్యూరిటీని స్ట్రాంగ్ చేసి ఎవరు ఇల్లీగల్ గా రాకుండా చూసుకోవాలి.